అందరికీ నమస్కారం. జాతీయ పిటారాలో భాగంగా మనకి ఇవ్వబడినటువంటి ఆల్ఫాబెట్ చార్ట్. ఈ ఆల్ఫాబెట్ చార్ట్ని మనం ఇండివిజువల్ మరియు స్మాల్ గ్రూప్స్లో వాడవచ్చు. మొదటగా దీన్ని క్లాస్ రూమ్ వాల్లో పిల్లల యొక్క ఐ కాంటాక్ట్లో ఉండే విధంగా వేలాడదీయాలి. ఈ ఆల్ఫాబెట్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు ఒక ఆల్ఫాబెట్ సాంగ్ని పాడి ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ABCDEFG HIJK LMNOP LMNOPQRST UVWXYZ. ఈ విధంగా ఆల్ఫాబెట్ సాంగ్ పాడుతూ చార్ట్లో ఉన్నటువంటి అక్షరాలని వారి చేత గుర్తింప చేయాలి. అక్షరాలను గుర్తించిన తర్వాత ఆ లెటర్స్ యొక్క సౌండ్ని ఆ ఇచ్చినటువంటి పిక్చర్స్ ద్వారా పలికించాలి. ఫర్ ఎగ్జాంపుల్, A ఆల్మండ్, ant, B బ్యాట్, బస్, C క్యామల్, కప్. ఈ విధంగా లెటర్ రికగ్నిషన్ మరియు లెటర్ సౌండ్ కరెస్పాండెన్స్ని మనం డెవలప్ చేయవచ్చు. అలాగే జాతీయ పిటారాలో ఇచ్చినటువంటి ఫ్లాష్ కార్డ్స్ని కూడా ఈ లెటర్స్ తోటి మ్యాచ్ చేయించేటటువంటి ఆటను కూడా మనం ఆడించడం ద్వారా లెటర్ రికగ్నిషన్ ఇంప్రూవ్ చేయవచ్చు. ఈ ఆల్ఫాబెట్ చార్ట్లో ఉన్నటువంటి లెటర్స్ని వారి చూపుడు వేలు ద్వారా ట్రేస్ చేయిస్తూ రైటింగ్ స్కిల్స్ని కూడా డెవలప్ చేయవచ్చు. ఈ చార్ట్లో వాడినటువంటి పదాలే కాకుండా ఆ లెటర్తో స్టార్ట్ అయ్యే డిఫరెంట్ వర్డ్స్ని కూడా చెప్పించడం ద్వారా వొకాబులరీ డెవలప్మెంట్కి కూడా ఈ చార్ట్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ చార్ట్ని ఉపయోగించడం ద్వారా విద్యార్థుల్లో ఫౌండేషనల్ లిటరీ స్కిల్స్ మరియు ఆర్డర్ ఆఫ్ లెటర్స్, లెటర్ రికగ్నిషన్, లెటర్ సౌండ్ కరెస్పాండెన్స్ స్కిల్స్ని మనం డెవలప్ చేయవచ్చు. విద్యార్థుల్ని వారి సొంత ఆల్ఫాబెట్ చార్ట్ని కూడా ఉపయోగించేలా మనం ప్రోత్సహించడం ద్వారా వారిలో క్రియేటివిటీని కూడా డెవలప్ చేయవచ్చు. థ్యాంక్ యూ.